నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. తెలంగాణ అంటేనే గుళ్ళు గోపురాలకు నిలయం. అదేవిధంగా కాకతీయుల కాలం నాటి దేవాలయాలు ఎన్నో కూడా ప్రసిద్ధిగాంచినవి. అదేవిధంగా ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని రామంజపురం గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఎరకల నాంచారమ్మ జాతరకు సంబంధించి మే నెలలో అయితే ఈ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. అసలు ఈ జాతర యొక్క చరిత్ర ఏంటిది, ఈ జాతర ఎన్ని సంవత్సరాల నుంచి కూడా చేపడుతున్నారు అనేటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు గారు ఉన్నారు. మనం ప్రజెంట్ వారిని ఇంట్రొడ్యూస్ చేసుకుని జాతర చరిత్రను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నారు. మనకు నాచారం ఎరకల నాంచారమ్మ జాతర అంటేనే నిజంగా చిన్నప్పటి నుంచి మనం ఇంటి ఉన్నాం. ఆ యొక్క జాతర చరిత్రను చెప్పాలంటే మీ మాటలు ఏం చెప్తారను? అంటే ఇప్పుడు నా పేరు లోకిని రాజు, నేను తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, ఎరకల నాంచారమ్మ ఆలయ కమిటీ చైర్మన్. అయితే దేశ మూలవాసుల్లో చూసుకుంటే కుర్రు అంటే ఎరుకల జాతి చాలా ప్రాచీనమైనటువంటి జాతిగా పరిశోధకులు గుర్తించినటువంటి వాస్తవాలు ఉన్నాయి. కుర్ర అంటే మా భాషలో ఎరకల అని అర్థం. ఎరకల అంటే ఎరక లేని వారికి ఎరక చెప్పేదే మా జాతి. అటువంటి జాతిలో పుట్టినటువంటి ఎరకల నాంచారమ్మే ఇప్పటి వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఇప్పుడు వనపర్తి, గద్వాలు, నార్కౌండ్ జిల్లాలు ఇప్పటికీ చెప్పుకుంటూ వాళ్ళ జీవితాలు గడుపుతా ఉన్నారు. అంటే ఈ ఓరుగల్లు ప్రాంతాన్ని కాకతీయ రాజులు పరిపాలించక ముందు, కాకతీయ రాజుల కన్నా ముందు ఈ ప్రాంతంలో ఎరకల రాజులు ఉండేది, ఎరకల రాజ్యాలు ఉండేది. ఆ ఎరకల రాజు పేరే దేవర రాజు. ఆ దేవర రాజు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో ఆ దేవరాజుకు ఇద్దరు కుమారులు, హనుమరాజు, కొండరాజు అని. ఆ రాజు కూడా హనుమకొండ అనే పేరు మీద ఆ పట్టణాన్ని రాజధాని చేసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. తర్వాత కాకతీయ రాజులు దండయాత్ర చేసి ఎరకల దేవరాజును రాజ్యాన్ని ఓడించి కాకతీయ రాజులు కైవసం చేసుకున్నటువంటి సమయంలో ఆ రాజ్యంలో ఎరకల దేవరాజు రాజ్యంలో ఉన్నటువంటి మా ఎరకల సంస్కృతి, ఎరకల సాంప్రదాయము, ఎరకల నాంచారము సోది భవిష్యత్తు కాలాగాని అని చెప్పినటువంటి ఆ శాస్త్రాన్ని, ప్రాచీనాన్ని కాకతీయ రాజు కూడా గుర్తించి రామప్ప గుడికి దీటుగా 1213వ సంవత్సరంలో ఇదే ములుగు జిల్లా వెంకటాపురం మండలము రామంజపురము పంట పొలాల మధ్యన కాకతీయ రాజులు రేచల రుద్రుడు నాయకత్వంలో ఈ యొక్క రామప్ప గుడితో సమానంగా ఎరకల నాంచారమ్మ గుడిని నిర్మించినటువంటి చరిత్ర ఆధారాలు వరంగల్ పురవ శాఖలో కూడా ఫైల్ ఉన్నది. అయితే మా తాత ముత్తాతలు కూడా కాకతీయ రాజులు గుర్తించి ఎరకల నాంచారమ్మ నిర్మించినట్టుగా చాలా మందికి తెలియదు. తెలిసిన మాట్లాడేంత శక్తి మా తాత ముత్తాతలు అంటే ఆ కాలంలో అంత జ్ఞానము చదువుకున్న వాళ్ళు లేరు. అయితే తెలంగాణ ప్రభుత్వం రాకముందు 2010 సంవత్సరంలో ప్రాంతంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే కాకతీయులు నిర్మించినటువంటి గుళ్ళు శిథిలాస్తులో ఉన్నదని చెప్పేసి పేరు మీద ఇదే నాంచారమ్మ దేవాలయాన్ని మొత్తం కూలగొట్టారు. కూలగొట్టిన తర్వాత ఆ శిల్పాలు గాని, కళాఖండాలు గాని, విగ్రహాలు గాని, శివలింగాలను కూడా ఎక్కడ పడితే అక్కడ పడేసినటువంటి పరిస్థితి కనిపించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము తెలంగాణ ఉద్యమ నాయకులు మరి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు కూడా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్ర పాలనలో మన తెలంగాణ గుళ్ళను కూడా కూలగొట్టిరని చెప్పి అనే విషయాన్ని కూడా పేపర్లలో కూడా వచ్చి ఉన్నది. ఆ పేపర్ నా దగ్గర ఉన్నాయి. అయితే అటువంటి గుడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు ట్రైబల్ మినిస్టర్ గారు చంద్రలాల్ గారు ఉన్నారు. అయితే మేము తెలంగాణ కోసం మేము కూడా పోరాటం చేసినాం, మా వంతుగా మా సేవలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో సమ్మక్క సారక్క ట్రైబల్ జాతర ఉన్నది, కొమురం భీము జాతర చేస్తా ఉన్నారు, అలానే నాగోబ జాతర చేస్తా ఉన్నారు, అలానే సేవలాల్ మహారాజ్ జాతర చేస్తా ఉన్నారు, ఈతి పండుగ జాతరని లంబడ వాళ్ళకు చేస్తా ఉన్నారు, చెంచులక్ష్మి చేస్తా ఉన్నారు, నాయకపురులకు నల్లభూసమ్మ జాతర చేస్తా ఉన్నారు. ప్రభుత్వం గుర్తించింది. అయితే మరి మేమేం పాపం చేసినాము? ఇంత చరిత్రగా ఉన్నటువంటి కాకతీయ నాడు గుడి, ప్రాచీనమైనటువంటి టెంపుల్ ను కూలగొట్టింది కదా, మరి దాన్ని
ఎవరు కూడా దాన్ని పూర్తి చేయలేదు, నిర్మించలేదు అని చెప్పేసి మేము మన ట్రైబల్ మినిస్టర్ ఉన్నటువంటి చంద్రలాల్ గారి దగ్గరికి పోయి మేము అడిగినాం. అప్పటి మినిస్టర్ సార్ మరి ఇప్పుడు అన్ని రాష్ట్రానికి ఉన్నటువంటి గిరిజన దేవతలలో అన్ని దేవతలతో పాటు గిరిజన దేవతలు కూడా ప్రభుత్వము ప్రాముఖ్యత ఇచ్చి అన్ని రకాల బడ్జెట్ ఇచ్చినప్పుడు మరి ఎరకల నాంచారమ్మ దేవాలయాన్ని కూలగొట్టిండ్రు, మళ్ళీ దాన్ని పునర్నిర్మిస్తలేరు. ఇప్పుడు విగ్రహాలు దాని వెనక ఏముంది అంటారు? కారణం ఏంటిది అసలు? కారణం అంటే ఇప్పుడు మేము ఆ గ్రామంలో మేము తెలుసుకున్నది ఏంటంటే రైతులు కూడా గ్రామాలు కూడా అందరూ కూడా ఏమన్నారంటే ఇది పురాతనటువంటి దేవాలయం, ఈ దేవాలయ చుట్టూ కొన్ని వందల ఎకరాల పొలాలు ఉన్నాయి, మేము అంతా కూడా రైతులము, ఇక్కడ పూర్వం నుంచి వెళ్ళి మంచి పూజలు పురస్కారాలు జరుగుతుండేది, అందరూ భక్తులు వచ్చి కూడా మొక్కేది. తర్వాత అందరూ కూడా ఈ గుడి ప్రాంగణంలోనే ఉంటూ అందరూ కూడా ఒక నీడలాగా ఉండేది. ఇక్కడ ఎన్ని పాములున్నా ఎన్ని పురుగులున్నా ఎవరు కూడా ఇంతవరకు కుట్టలేదు, ఎవరికి ప్రాణాపాయం జరగలేదు. ఇది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. ఇటువంటి దేవాలయాన్ని ప్రభుత్వాలు కూలగొట్టిరు, మాకేమో అర్థం కావట్లేదు. లింగాలు గుళ్ళు మన లింగాలు గాని శివలింగాలు గాని విగ్రహాలు ఈ కళాకారులు అందరు తీసుకుపోయి అక్కడ వేసిండ్రు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఎందుకోసం తీసినట్టు అని చెప్పి మేము ఆ రోజు మేము అందరం అడిగినప్పుడు గ్రామంలో కూడా మేము సర్పంచ్లు కానీ ఎంపీలు కానీ మేము ఊరు గ్రామంలో కూడా అడిగినాం. మేము గ్రామస్తులు అక్కడ పెద్ద మతులు ఏమంటారు అంటే అది ఆ ఊరికి కొంచెం దూరాన పంట పొలాల మధ్యన కాగజాలు నిర్మించింది వాస్తవమే, కానీ ధూప నైవేద్యము చేయడానికి కోసము అక్కడ దూరం ఉన్నది, అయ్యగాళ్ళు ఎవరు కూడా పోవడానికి సిద్ధపడతలేరు. కాబట్టి ఎట్లా అది శిథిలావస్థ ఉన్నది, దాన్ని కూలగొట్టిండ్రు. ఆ విగ్రహాలన్నిటిని కూడా రామంజపురం గ్రామం తాళ్ళాల్లో అది కొంత ఒక అక్కడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ద మనిషి కొంత ఎకరం ల్యాండ్ ఇచ్చిండ్రు. మేము అందరం కూడా తీర్మానం చేసి మేము గవర్నమెంట్ కి ఇచ్చినాం. దాని ప్రకారంగా ఇప్పుడు ఈ రామజపురం గ్రామంలో తాళాల మధ్య అది నిర్మాణం చేయాలి అని చెప్పేసి అన్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ యొక్క గుడిని చేసి? నాకు తెలిసిన 2010 అంటే ఇది 15 సంవత్సరాల బ్యాకే ఇది కూలగొట్టే నాకు తెలిసినటువంటి. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పని స్టార్ట్ కాలేదు. పని స్టార్ట్ కాలేదు. ఆ విషయంలోనే మేము గత ప్రభుత్వంలో చంద్రలాల్ గారు ఉన్నప్పుడు మేము అడిగినప్పుడు సరే మీరు వేరే దేవత గురించి మీరు ఏం మాట్లాడతారో రాదు, ఇప్పుడు మీ కుల దేవత మీ ఇంటి దేవత ఇప్పుడు కాగజాలు గుర్తించి రామజపురంలో నిర్మించారు దేవాలయాన్ని, అది మొత్తం శిథిలావస్థలో కూలగొట్టిరు, ఆ విగ్రహాలు ఎక్కడక్కడ ఎండిపోతా ఉన్నాయి, వాటి కోసం మీరు పోరాటం చేయండి, ఆ గుడిని కాపాడుకోండి, ఆ దేవాలయాన్ని కాపాడని చెప్పేసి వారు చెప్తే నేను 2017 నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా దాన్ని వెంబడపడుతూ అందరితోటి మాట్లాడుతూ ఇలా సమ్మక్క సారక్క జాతర ఎలా జరుగుతుందో అలాగనే ఈ జాతర చేయాలని చెప్పేసి మా జాతి మొత్తము సొంత డబ్బులు వేసుకొని అందరం కలిసి ఆ జాతర జరుపుతా ఉన్నాం. మేము ఒక్కడే కోరినాం ప్రభుత్వానికి, ఎందుకంటే హైదరాబాద్ లో స్టార్ట్ అయినటువంటి భక్తులు అటు వెమ్లవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, నాంచారమ్మ టెంపుల్, రామప్ప టెంపుల్, లక్నవరం, సమ్మక్క సారక్క, భద్రాచలం, హైదరాబాద్ స్టార్ట్ అయిన వాళ్ళు భద్రాచలం, సమ్మక్క సారక్క, లక్నవరం, రామప్ప, ఎరకలనాచారమ్మ దేవాలయం, కాళేశ్వరము, ధర్మపురి, కొండగట్టు, వెమ్లవాడ, హైదరాబాద్ ఇది ఒక టూరిజం ప్లేస్ వస్తారు. ఇది టూరిజం ప్లేస్, దీన్ని డెవలప్ చేయాలి. ఇది అప్పటి సంపద, కాగిత సంపద, ఇవాళ మన ప్రభుత్వాల కంటే కాదు, కాగిత సంపద కాబట్టి ఆ సంపద కాపాడే బాధ్యత ప్రభుత్వాలు చెప్పిన చెప్తా ఉన్నా. పురవస్తు శాఖ వాళ్ళు కూడా విన్న కళ్ళు తెత్తలేరా, వాళ్ళు ఎందుకు దాన్ని కాపాడలేదని చెప్పి అంటున్నా. ఇప్పుడు తెలంగాణ సర్కార్ వచ్చింది అంటే సంవత్సర కాలంన్నర వస్తుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి మంత్రిగా కూడా ఉన్నారు. రామ దృష్టికి మీ తరపున ఏమన్నా తీసుకుపోయారు దీని గురించి? మేము 2017 నుంచి కూడా సీతక్క గారి దృష్టికి తీసుకుపోవడము, కలవడము, సీతక్క గారి పేరు మీద ఈ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కాబట్టి ఆమె ఫోటో పెట్టి వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు కట్టుకుంటూ మేము ఇన్ని సంవత్సరాలుగా మేము చేస్తా ఉన్నాం. ప్రతిసారి కూడా మేము గుర్తు చేసినాం. మేడం గారు బిజీ ఉండి ఒక్కోసారి రాలేదు. అదే టైంలో ఇక్కడ ఒక నరసింహస్వామి టెంపుల్ కూడా జరుగుతాయి జాతర, ఆ టైంలో మేడం అటు బిజీ అవుతున్నారు, మాకు రాలే. ఇక మేము కొంత ఇక్కడ రామజపురం లోకల్ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఉదాహరణ భగవాన్ రెడ్డి అటువంటి కొంతమంది, రాజరెడ్డి అటువంటి కొంతమందిని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా అక్క గారికి పోయిన సంవత్సరము కలిస్తే
ఖచ్చితంగా నేను వస్తా రాదు అని చెప్పేసి అక్కగారు అన్నారు. లాస్ట్ ఇయర్ మంత్రి గారు రామంజపురం జాతరకు అక్కగారు వచ్చిండ్రు. ఆ అమ్మవారి పట్టు వస్త్రాలు బోనము మా ఇరకలాంచన పుట్ట ఎత్తుకొని కూడా అమ్మవారికి మొక్కులు అప్పచెప్పిండ్రు. మేము చెప్పినాం అక్కగారు కూడా, అక్కగారు ఇది మీ ప్రాంతం, మీ కాన్స్టిట్యున్సీ, మీ పదిలో ఉన్నది, ఇది మీది, దీన్ని కాపాడండి. దీని భూములు ఉన్నాయి, అన్నక్రాంతి అవుతున్నది, చుట్టూ కాంపౌండ్ కూడా లేదు, మాకు వచ్చి రావడానికి రోడ్డు సౌకర్యం లేదు, రెండోది మాకు ఇక్కడ మంచి రావడానికి బోర్ లేదు, ఏం లేదు, ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దానికి ఖచ్చితంగా నేను మాట్లాడతా, ప్రభుత్వం మాట్లాడి ఖచ్చితంగా దీనికి నేను సాయం చేస్తా అని చెప్పేసి అక్కగారు మాట ఇచ్చిండ్రు. దాని ప్రకారంగా అక్కగారిని 2 సార్లు కలిసినాము. కాబట్టి ఇంకా టైం ఉందని చెప్పి అన్నారు. ఇప్పుడు రాబోయే జాతర ఏ నెలలో స్టార్ట్ అవుతుంది, ఏ తేదీలలో ఉంది మన జాతర? ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు జరుగుతుంది. వైశాఖ శుద్ధ పౌర్ణమి ఈ సంవత్సరము మే 12 రోజు నాడు వస్తున్నది. ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? 3 రోజుల పండుగ ఇది. ఫస్ట్ రోజు మా కుల ఆచార ప్రకారంగా మేము అందరం కలిసి ఆమెకు బోనాలు మంచిగా అవి చేస్తాం. రెండో రోజు ఆమెకు కావలసినటువంటి ఇష్టమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆమెకు నచ్చినటువంటి వస్తు పదార్థాలు అవన్నీ సమర్పిస్తాం. తర్వాత మూడో రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తుల సమక్షంలో డప్పులు, సప్పులు, కోలాటాలు, మీ యొక్క ఆనవాయితీగా ఊరేగింపుగా బోనాలు తీసుకొని పోయి ఊరేగింపుగా అమ్మగారికి ఆ బోనాలు తర్పించి పట్టు వస్త్రాలు తర్పించి అమ్మకు మొక్కులు అప్పగిస్తాం. తర్వాత తిరుగువారం రోజు మళ్ళా ఎదిరించి అమ్మవారికి మాకు అనుకున్న జంతువును కోసి మొక్కి మామూలు చల్లగా దీవించమని చెప్పేసరికి ఆ తిరువారం రోజు ఈ అమ్మవారి యొక్క జాతర మేము పూర్తి చేసుకుంటాం. ఇది పరిస్థితి. ఓకే, మొత్తానికి మీ తరపున మీరంతా కూడా చాలా రకాలుగా పోరాటం చేస్తున్నారు. మీ తరపున మీ యొక్క ఈ తెలంగాణ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మీరు ఏం అప్పీల్ చేయాలి ఈ జాతర గురించి, మీ యొక్క సంఘం గురించి? మేము ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు సీతక్క గారికి అంటే శ్రీమతి సీతక్క గారు రాష్ట్ర మంత్రివర్యులు గారు కూడా మేము లెటర్ పెట్టాము. జిల్లా కలెక్టర్ గారు లెటర్ పెట్టాము. భూపాలపల్లి జిల్లా శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన 10 సంవత్సరం ఆయన వస్తున్నారు. అలాగే పురవస్థ శాఖ వారికి లెటర్ ఇస్తున్నాము. మేము ఒక్కడే కోరేది, ఏదైతే కాకతీయురాలు కట్టినటువంటి నాంచరమ్మ దేవాలయాన్ని మీరు నిర్మించండి. కాకతీయ రాజులు సంపదను మీరు కాపాడండి. ఈ విగ్రహాలు కళాఖండాలను అన్నిటిని కూడా మీరు భద్రపరిచి మళ్ళీ యథావిధిగా పూర్వ వైభవాన్ని తీసుకురండి. రెండోది భక్తులు రావడానికి, అది ఎండాకాలం అవుతుంది కాబట్టి భక్తులు రావడానికి మంచినీళ్ళ సౌకర్యము, భోజన సౌకర్యము, టెంట్ సౌకర్యము, రోడ్ సౌకర్యము, చుట్టూ కాంపౌండ్, ఒక గేటు పెట్టి కొంచెం గుడి ఏడాదిలాగా అక్కడ ఏం లేదు, అక్కడ ఏడాదిలాగా చీరలో ఉన్నది. అక్కడ మొత్తం ఏం లేకుండా ఆనవాయి లేకుండా మొత్తం కూలగొట్టారు కాబట్టి అక్కడ ఏం లేదు. బట్టి ఇప్పుడు మేము ఒక అమ్మవారి ఫోటో పెట్టి రౌతులు పెట్టి మేము మొక్తా ఉన్నాం. అయితే ఈసారి ఏంటంటే అమ్మవారి విగ్రహం తయారు చేసినాం కాబట్టి మాకు దేవుడు సహకరిస్తే తీసుకొచ్చారు పెట్టని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దేవుని దేవాల్లో ఒక సహకరిస్తే తీసుకొచ్చారు పెట్టి కనీసం మొక్తాము. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు దేవుడు భక్తులు కూడా ఏంటంటే ఇంత పెద్ద గుడి మరి ఏ దేవుడు అని చెప్పి అనే భావన వస్తుంది. ఇప్పుడు మేము కాకతీయ రాజులేమో గుర్తించి నాంచరమ్మ గుడి కట్టరి, నాంచరమ్మ విగ్రహం లేదా, అక్కడ శివలింగాలు లేవు, కళాఖండాలు లేవు, పట్టిగా ప్లేన్ ఏరియా ఉందని చెప్పి భక్తులు కూడా దాని విశ్వాసం కోల్పోయి వస్తున్నది. అందుకని భక్తుల కోసం ఆయన నమ్మే కాకతీయ రాజు కట్టింది ఉన్నదని చెప్పినా కన్నా విగ్రహం తీసుకొని పెట్టాలని చెప్పి ఆలోచనతో విగ్రహం కూడా మేము తయారు చేసి పెట్టినాము. దేవుని దయ వల్ల అమ్మ మన మంత్రి గారు సహకరిస్తే ఆడ పెట్టి ఈ సంవత్సరం మంచిగా చేయాలి, పెద్దగా చేయాలి. ప్రభుత్వం కూడా గుర్తించాలి. మేము కూడా ఈ రాష్ట్రంలో ఆదివాసులు, మేము కూడా గిరిజనులము, మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. మా తరఫున మాట్లాడే వాళ్ళు తెలంగాణ రాజకీయాలు, అదేవిధంగా తెలంగాణలో ఈ ఆదివాసీ ఎరకల సంఘం యొక్క ప్రజల పరిస్థితి ఎలా ఉందంటారు మీ యొక్క మాటల్లో? సార్ ఇది ఎట్లా అంటే మొత్తము ఎట్లుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆదివాసీ ఎరకల కుటుంబాల జీవితాలు ఎటుగాని ఏమంటారు అంటే ఎండమం లెక్క. ఇటు ఏజెన్సీ ప్రాంతం అంటున్నారు, ఇటు మైదాన ప్రాంతం అంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు అన్ని హక్కులు ఉన్నాయి. ఏజెన్సీ ఉన్నటువంటి ఏరియాలో రాజకీయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటున్నారు. మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కూడా నాన్ ట్రైబల్స్.
ఇప్పుడు మైదాన పని ఉన్నటువంటి ఆదివాసీ ఎరకల వాళ్ళు మేము ఎక్కువ ఉన్నాం. మేము అందరం కూడా మన నాన్ ట్రైబల్స్ కి ఓటేస్తున్నాం. ఇప్పుడు మేము పోయి ఎస్టీ మాకు ఏమని చెప్పి అంటే మీకు సీతక్క గారు ఉన్నారు కదా, లేకపోతే మీ ట్రైబల్ మినిస్టర్ గారు ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అడుగులు అడిగితే మీరు ఎక్కడ ఏ కాన్సెన్స్ అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఎటు కానీ పక్షులు లెక్క అయిపోతున్నారు రాష్ట్రంలో. అందుకనే మేము అంటున్నాం అంటే అటు కాకుండా ఇటు కాకుండా మేము నష్టపోతున్నాము. ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే మీరు తల్లి వారు. ఎందుకంటే ఇక్కడ ఏజెన్సీ లాంటి ఇక్కడ గిరిజనులు అంటే ఓన్లీ కొన్ని తెగలే కాదు, ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఎరకల వాళ్ళు ఉన్నారు, తోటి వాళ్ళు ఉన్నారు, నక్కల వాళ్ళు ఉన్నారు, సెంచి వాళ్ళు ఉన్నారు, నాయకపోళ్ళు ఉన్నారు, గోండు వాళ్ళు కూడా ఉన్నారు. ఏజెన్సీ కూడా ఎరకల వాళ్ళు ఉన్నారు, కోయ వాళ్ళు ఉన్నారు, నాయకపోళ్ళు ఉన్నారు, అన్ని తెగలు ఉన్నాయి. ఈ అన్ని తెగలని దృష్టిలో పెట్టుకొని మీరు పరిపాలించాలని చెప్పి నేను కోరుతున్నా. అందులో ముఖ్యంగా ఎరకల జాతి ప్రజలు చాలా మంది విద్యా ఉద్యోగాల్లో ఉపాధి రంగాల్లో అసలు వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ కులగొట్టులు తట్టలు బుట్టలు అల్లుకోవడం కనుమరుగైపోయినాయి. పందులు పెంచుకున్నా గానీ పందులు పెంచుకొని ఇస్తలేరు. తర్వాత వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి లేదు, సొంత ఇల్లు లేవు, కనీసం రాజకీయం కూడా పదవులు లేవు, ఒక పార్టీలో కూడా వాళ్ళకి అవకాశాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మేము కొట్టి మెట్టాడుతున్నాం. మేము అందుకే పోరాటం చేస్తా ఉన్నాం, గత సంవత్సరాలుగా పోరాడుతా ఉన్నాం. ఎస్ మేము ఈ రాష్ట్రంలో ఉన్నాం, మేము అంబేద్కర్ సిద్ధాంతంగా పరంగా మేము పనిచేస్తా ఉన్నాం. ఇలా అంబేద్కర్ ఇచ్చారు రాజ్యాంగ హక్కులు మాకు రావట్లేదు, ఇలా విద్యా ఉద్యోగ ఉపారంగా వెనుకబడి ఉన్నాం, మా వాట మాకు రమ్మని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. అయినప్పుడు కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఎస్ ఇప్పటికైనా అదే అంటా ఉన్నాం, దయచేసి మరి గుర్తించండి, ఇలా ఎరకదాన్ని గుర్తించండి. మేము కూడా రాష్ట్రంలో ఉన్నాం, మేము కూడా భూమి కిస్తు కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, బంగారం కొంటున్నాం, బట్టలు కొంటున్నాం, అన్ని వస్తువులు కొంటున్నాం. ఆ వస్తువు రూపంగా జిఎస్టీ రూపంగా మీ ప్రభుత్వ కథానికి వస్తా ఉన్నది, అలా మా డబ్బు కూడా ఉన్నది, మా వాట కూడా మాకు ఇవ్వమంటున్నాం. మా వాట మాకు ఇవ్వండి. అందరినీ ఒకే రకంగా చూడండి. కొందరు ఒక రకంగా కొందరు ఒక రకంగా చూసి ఓటు బ్యాంకింగ్ లెక్క ఓట్లు ఎక్కువ వాళ్ళకే మీకు ఎక్కువ పదవులు ఇచ్చుకుంటూ మీరు ఏకంగా న్యాయంగా మీరు ఉంటే మాత్రం మా అటువంటి చిన్న తెగలు కులాలంతా కూడా ఇబ్బంది పడతారు. ఇప్పటికే లంబడ కోయల మన ఆదివాసుల మధ్య పెద్ద గొడవ ఉన్నది. ఇప్పుడు పరిస్థితుల్లో ఈ చిన్న తెగలన్నీ కూడా ఇదే బాధతో ఉంటే ఇంకా మీరు ఏం న్యాయం చేసినట్టు. కాబట్టి అందరినీ ఒక కన్న తండ్రి ఎలాగా చూసుకుంటాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఎరకలలో కూడా గుర్తించమని చెప్పేసి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి నేను గుర్తు చేస్తా ఉన్నా. రైట్ థ్యాంక్ యూ అండి. మంచిగా మీ సంఘం గురించి అదేవిధంగా ఎరకల నాంచారమ్మ జాతరకు సంబంధించి మీరు ఏం కోరుకున్నారో డిమాండ్ అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మొత్తానికి ఆదివాసీ ఎరకల సంఘం తరఫున ఎరకల కులస్తులకు కూడా ప్రభుత్వం అయితే అన్ని రకాల సలహాలు ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకి అండగా ఉండాలని అయితే రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎరకల నాంచరమ్మ జాతరకు సంబంధించి ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఆ యొక్క జాతరను పూర్వ వైభవం తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఇప్పటికున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ జాతరను రానున్న రోజులు అంటే మే 12, 13, 14వ తేదీలో అంగరంగ వైభవంగా జరిపేందుకు కూడా వారు కృషి చేస్తున్నారు. వారి కృషికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా ఎంతో కొంత సాయం చేస్తే బాగుంటుంది. ఈ యొక్క జాతరకు సంబంధించి నలుమూలల నుంచి భక్తులంతా తరలి వచ్చే తరుణంలో అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయని, వాటిని ఈ యొక్క ఇవాళ నుంచి పోలిస్తే ఒక నెల రోజులు అయితే ఉంది జాతరకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం దృష్టి సారించి ఆ యొక్క జాతరను విజయవంతం చేయడంలో ప్రభుత్వం కూడా మంచి పాత్రను పోషిస్తే బాగుంటుందని కూడా రాజు గారు అయితే చెప్తున్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరింత మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తున్నానండి ప్రజానాడి. థ్యాంక్ యూ రాజు గారు. నమస్తే.